హాయ్ స్టూడెంట్స్, ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి. గొంతు లేదు, అందుకని హై పిచ్లో మాట్లాడలేకపోతున్నాను. ఈరోజు ఒక స్టూడెంట్ నన్ను కలవటం జరిగింది. సిఏ ఇంటర్ 3 అటెంప్ట్స్ అయిపోయింది, 4th అటెంప్ట్కి. సిఏ ఫౌండేషన్ 204 మార్క్స్ తను పాస్ అయింది. సో ఈ 3 అటెంప్ట్స్ ఏం చేసామమ్మా అంటే, ఫస్ట్ టైం నేను కోచింగ్ తీసుకున్నాను సార్. కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేరు ఎందుకు చెప్పట్లేదంటే, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పిల్లలకి ఇన్జస్టిఫై చేయదు. మహా అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోతే గొప్పగా సర్వీస్ ఎవరు, ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్ అయితే గొప్పగా సర్వీస్ ఇస్తారు, అంతే. ఏ ఇన్స్టిట్యూట్ మాస్టర్ మైజ్ కావచ్చు, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇన్జస్టిఫై చేయదు. సో తను ఫస్ట్ టైం ఒక కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంది. ఆ తర్వాత సెకండ్ టైం ఓన్ ప్రిపరేషన్, థర్డ్ వన్ ఓన్ ప్రిపరేషన్, 3rd అటెంప్ట్. నేను ఒక మాట అడిగాను, అమ్మ ఇదన్నా 7th క్లాసా 8th క్లాసా అమ్మ, ఓన్ ప్రిపరేషన్ ఏంటి, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఓన్ ప్రిపరేషన్ ఏంటి? నువ్వు దేశం మొత్తం మీద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏంటి ఎంక్వైరీ చేసుకో, అక్కడే జాయిన్ అవ్వు, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మాస్టర్ మైజ్లో జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. ఓన్ ప్రిపరేషన్ ఏంటి అసలు? సెల్ఫ్ హార్మింగ్, మిమ్మల్ని మీరు హార్మ్ చేసుకోవటం ఏంటి? ఈ 3 అటెంప్ట్లు తీసుకోవటం ఏంటి? రేపు మీ నాన్న ఉన్నాడు, ఇంకో 1 or 2 అటెంప్ట్స్ తర్వాత పెళ్ళి అంటాడు. జీవితంలో అన్ని కోరికలు చంపేసుకోవాలి, నీ లైఫ్ మొత్తం ఇంకా నీ చేతిలో ఏముండదు. ఎందుకంత క్యాజువల్గా తీసుకుంటారు లైఫ్ని? ఇది నా ఫస్ట్ క్వశ్చన్, నా ఫస్ట్ అబ్జెక్షన్ ఇది. సెకండ్ వన్, సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేదా నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు చేసిన పూజలు ఫలించి 199 మార్క్స్ వేయకుండా 204 మార్క్స్ వేసి పాస్ చేయించారు. దట్స్ అ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, దట్స్ అ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. 5 మార్కులు తగ్గుంటే నువ్వు ఫెయిల్ అయ్యేదానివి. 5 మార్కులు యాడ్ చేసి పాస్ చేయించారుగా. అలాంటప్పుడు ఏంటి, నెత్తి మీద ఒక మొట్టికాయ కొట్టినట్టే, జస్ట్ 5 మార్కులు తేడాతో నేను పాస్ చేయించావమ్మా. 5 మార్క్స్ తగ్గుంటే నువ్వు ఫెయిల్. సో నేను బార్డర్లో పాస్ చేయించామని సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారు, మొట్టికాయ వేశారు. అలాంటప్పుడు సిఏ ఇంటర్ ఏం చేయాలి? చాలా కాషియస్గా చదవాలిగా, చాలా రెస్పాన్సిబుల్గా చదవాలిగా, చాలా డెడికేటెడ్గా చదవాలిగా, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాలిగా, లేదా సిఏ కోర్స్ నుంచి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చేయాలిగా. సో నేను సిఏ కోర్స్ నుంచి వెళ్ళిపోవాలా, కంటిన్యూ. అలాంటప్పుడు ఏంటమ్మా, ద బెస్ట్ ఇవ్వాలి కదా, నువ్వు ద బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలి కదా. నువ్వు టైం పాస్ లాగా క్లాసులకు వెళ్ళి అటెండెన్స్ కోసం క్లాసులకు వెళ్ళినట్టు చేసావు. సో ఫస్ట్ అటెంప్ట్ 9 months అయిపోయింది. ఫస్ట్ అటెంప్ట్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో అటెండ్ అయ్యావు 9 months. ఏం సాధించావు? 2 గ్రూపులు పాస్ అవ్వాలా. సో 9 months కష్టపడి 300 మార్క్స్, 300 మార్క్స్, అది కూడా దానికి 300 మార్క్స్కి అంటే ఒక గ్రూప్ 300 అక్కర్లా, 150 వస్తే చాలు. 9 months వర్క్ చేసి కనీసం ఒక గ్రూప్ కూడా క్వాలిఫై కాకపోతే నువ్వు చేసిందే జస్టిఫైడా? రేపు నీ పిల్లలే ఉంటారు, సిఏ జాయిన్ అవుతారు. 9 months వర్క్ చేసిన తర్వాత, చదివిన తర్వాత కూడా ఒక్క గ్రూప్ కూడా పాస్ అయిపోతే నువ్వు ఒప్పుకుంటావా యాజ్ ఎ మదర్ అని అన్నా? నీ తమ్ముడో చెల్లో సిఏ జాయిన్ అవుతారు, 9 months చదివిన తర్వాత అట్లీస్ట్ ఒక గ్రూప్ కూడా క్లియర్ చేయకపోతే నువ్వు ఊరుకుంటావా? లైఫ్ పట్ల సీరియస్నెస్ లేకపోతే ఏమైంది, గుమస్తాలుగా మారిపోతారమ్మా. నీ లైఫ్ నీ చేతిలో ఉండదు. నీ పిల్లల భవిష్యత్తు నువ్వు డ్యామేజ్ చేసినట్టు, నీ లైఫ్ డ్యామేజ్ చేసినట్టు, మీ అమ్మా నాన్న లైఫ్ కూడా డ్యామేజ్ చేసినట్టు. ఇదేంటి సెల్ఫ్ హార్మ్ ఏంటి, ఇంత డ్యామేజ్ చేసుకోవటం ఏంటి మీ జీవితాన్ని అన్నా నేను. సెకండ్ పాయింట్. థర్డ్ వన్, నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ అంతే కదా, అందుకనే కదా 204 మార్క్స్ వచ్చినాయి. సో పక్కనున్న మెరిటోరియస్, మీ ఫ్రెండ్స్లో చాలా మెరిట్ ఉన్న స్టూడెంట్స్ని చూసి నువ్వెందుకమ్మా కంఫర్ట్ జోన్లో ఉండటం? వాళ్ళు మహారాజులు, వాళ్ళకి మంచి చదువచ్చు, గ్రాస్పింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది, వాళ్ళలాగా మనం ఎందుకు ఎంజాయ్ చేయాలి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సపోజ్ నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, సపోజ్ ఎగ్జాంపుల్ 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. 10 మంది ఫ్రెండ్స్ కూడా చాలా రిచ్, వెరీ రిచ్. నాకంత డబ్బు లేదనుకో, నేనేం చేయాలి? వాళ్ళని చూసి వాళ్ళతో లెవెల్ అప్ అవ్వటం కోసం, వాళ్ళతో సమానం అవ్వటం కోసం నేను కూడా కష్టపడాలి, నేను కూడా ఎర్న్ చేయాలి, నేను కూడా వర్క్ చేయాలి. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డెడికేషన్తో వర్క్ చేసి పోటీపడి నా ఫ్రెండ్స్ ఎంత సంపాదించారు అంత సంపాదన నేను సమానం అవ్వాలి. అదే కదా చేయాల్సింది. నువ్వు కూడా అంతే కదమ్మా. నీ ఫ్రెండ్స్కి ఎక్కువ మార్కులు వచ్చినాయి, మరి అలాంటప్పుడు నీ ఫ్రెండ్స్ లాగా నువ్వు చదువుకొని అంతకంటే ఎక్కువ చదువుకొని మీ ఫ్రెండ్స్ మార్క్స్ సమానం అవ్వాలి కదా. నువ్వు అది చేయలా. సో ఇదొక కంప్లైంట్ అమ్మా, నువ్వు చేసిన తప్పు ఇది. నెక్స్ట్ వన్, ఇంకొక పాయింట్ చెప్పాను. నువ్వు ఫెయిల్ అయ్యావు కదమ్మా, ఓన్ ప్రిపరేషన్ నువ్వు ఫెయిల్ అయ్యావు. సెకండ్ టైం ఓన్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్. థర్డ్ టైం ఓన్ ప్రిపరేషన్ అంట, ఫెయిల్ అయింది. సపోజ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మాస్టర్ మైజ్లో జాయిన్ అవుతున్నావు సిఏ ఇంటర్, అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఫెయిల్ అయ్యావు అనుకో, నువ్వు సీరియస్గా తీసుకోకపోవడం వల్ల పలానా స్టూడెంట్ ఫెయిల్ అయిందని చెప్పి నీ స్టాఫ్ ఎవరైనా బాధపడతారా? నీ ఫ్రెండ్స్ ఎవరైనా బాధపడతారా? ఎవరైనా సాక్రిఫైస్ చేస్తారా? సపోజ్ సండే చికెన్ తినాలి, నా రూమ్మేట్ ఫెయిల్ అయింది, ఈ సండే నేను చికెన్ తిన్నాను.
లేదా స్టాఫ్ సండే సినిమాకి వెళ్ళాలి, నీకు క్లాస్ చెప్పిన వాళ్ళు లేదా నేను మానిటర్ చేసిన బ్యాచ్ ఇన్ఛార్జ్లో క్యాంపస్ ఇన్ఛార్జ్లో పలానా అమ్మాయి లేదో 10 మంది నా బ్యాచ్లో ఫెయిల్ అయ్యారు, లేదా 100 మంది నా బ్యాచ్లో ఫెయిల్ అయ్యారు, ఈ సినిమా నేను సాక్రిఫైస్ చేస్తాను, ఈ దీపావళి నేను సాక్రిఫైస్ చేస్తాను, ఈసారి పండగ జరుపుకోను అని ఎవరన్నా కనీసం నీకు సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఉన్నారా నీ కోసం? ఎవ్వరూ సాక్రిఫైస్ చేయరమ్మా. నీ లైఫ్ నీది. అట్లీస్ట్ నీ ఇంట్లో సిబ్లింగ్స్ ఉన్నారు కదా, నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పి వాళ్ళు కనీసం ఒక సినిమా కూడా ఆపరు, కనీసం వాళ్ళు ఒక సంతోషాన్ని కూడా సాక్రిఫైస్ చేయరు. నీ లైఫ్ నీది. ఈ చిన్న చిన్న విషయాలు కూడా తెలియకుండా సిఏ సిఎంఏ లాంటి కోర్సులు చేస్తున్నావు అంటారు. ఏదమ్మా మెచ్యూరిటీ? ఏదమ్మా మెచ్యూరిటీ ఏది అని అడిగా నేను. లాస్ట్ మాట నేనేం చెప్పానంటే, ఇప్పటికైనా సరే ఏదో బాకీ ఉన్నట్టుగా మా ఫ్యాకల్టీకి, మా మేనేజ్మెంట్కి, మా నాన్ టీచింగ్ స్టాఫ్కి, మా బిల్డింగ్ ఓనర్స్కి గవర్నమెంట్ అదే GST 18% బాకీ ఉన్నట్టుగా ఫీజులు కట్టి మళ్ళీ అడ్మిషన్ తీసుకోవద్దామా? సీరియస్గా చదువుతానంటే జాయిన్ అవ్వు, లేకపోతే వద్దు. అండ్ ఒక ఇన్సిడెంట్ చెప్పారు. రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళాను నేను. అక్కడ ఓల్డ్ స్టూడెంట్ ఒక అమ్మాయి నన్ను కలిసింది. షీ క్లియర్డ్ CA ఫైనల్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉంది. ఈ లోపల ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ బాగుండకపోవటం వల్ల మ్యారేజ్ చేశారు. తనకి ఇప్పుడు ఒక చైల్డ్ కూడా. తను అడుగుతుంది ఏంటంటే, సార్ నేను ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ చదువుకోవాలనుకుంటున్నాను సార్, ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయి, CA ఫైనల్ గ్రూప్ 2 క్లియర్ చేస్తే నాకు CA అయిపోయింది సార్, పేపర్ వైజ్ రాసుకుంటాను సార్, ఒక అటెంప్ట్లో గ్రూప్ 2లో ఒక పేపర్ రాస్తాను, 60 మార్క్స్ తెచ్చుకొని ఎగ్జామ్షన్ తెచ్చుకుంటా, సెకండ్ అటెంప్ట్లో ఇంకొక పేపర్ రాసి 60 మార్క్స్ తెచ్చుకొని ఎగ్జామ్షన్ తెచ్చుకుంటా, థర్డ్ అటెంప్ట్లో ఇంకో పేపర్ రాసి 60 మార్క్స్ తెచ్చుకొని ఎగ్జామ్షన్ తెచ్చుకుంటా, పేపర్ వైజ్ రాస్తాను సార్ అంది. అది కసి అంటే, అది పట్టుదల అంటే, అది సెల్ఫ్ ఎలివేషన్ అంటే మనల్ని దిద్దుకోవటం, మనల్ని మనం ఎలివేట్ చేసుకోవటం, మన జీవితాన్ని మనం కాపాడుకోవటం అంటే అది పట్టుదల అంటే. డెడికేషన్, డిటర్మినేషన్ అంటే అది. చదవాల్సిన అవసరం లేదు, చదివే అవకాశం లేదు, అయినా స్టిల్ షీ వాంట్ టు కంటిన్యూ ద ఎడ్యుకేషన్. ఇది కదా డిటర్మినేషన్, డెడికేషన్ అంటే. సో నేను ఇప్పుడు స్టూడెంట్స్కి, మన మాస్టర్ మైన్స్లో చదువుతున్న స్టూడెంట్స్ కానీ, బయట ఉన్న స్టూడెంట్స్ కానీ, అదర్ దాన్ మాస్టర్ మైన్స్ అందరికీ చెప్తున్నా, ప్లీజ్ మీ లైఫ్ని మీరు కిల్ చేసుకోవద్దు, మీ లైఫ్ని మీరు డ్యామేజ్ చేసుకోవద్దు. ఇప్పుడు మన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. రేపు మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత లేదా ఆఫ్టర్ గాట్ మ్యారీడ్ నిజంగా ఎవ్రీ డే నరకం చూడాల్సి వచ్చింది. మీరు ఆ కష్టాన్ని ఎదుర్కోలేరు, మీరు ఆ కష్టాలను చూడలేరు. సీరియస్గా చదువుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. ఫీజు కడితే చదువు రాదు, ఫీజు కడితే మహా అయితే అడ్మిషన్ వచ్చింది. దయచేసి సీరియస్గా చదువుకోండి. గెటింగ్ అడ్మిషన్ అది కాదు, అంటే ఫీజు కట్టడం అడ్మిషన్ తీసుకున్నాం అది కాదు, చదువుకోండి, సీరియస్గా తీసుకోండి. సెకండ్ థింగ్, ఈ సెల్ఫ్ ప్రిపరేషన్, ఓన్ ప్రిపరేషన్తో CA కానీ CMA కానీ ఫైనల్ కానీ ఇంటర్ కానీ పాస్ అయ్యేది కాదు. అనవసరంగా మీ ఏజ్ పెంచుకోవటమే, అటెంప్ట్స్ పెంచుకోవటమే, మీ లైఫ్ని మీరు డ్యామేజ్ చేసుకోవటమే. ప్లీజ్ రియలైజ్ అవ్వండి. ఓ బ్రదర్ లాగా చెప్తున్నాను, ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా చెప్పట్లా, ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను.